మనమంతా లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును. మనం ముగింపు కాలంలో జీవించుచున్నామనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మరి ప్రవక్త చెప్పిన ప్రతి సూచన ఒక్కొక్కటి మరి నెరవేర్చబడతా ఉన్నది. మరి ప్రవక్త గారు మరి పోపు గురించి, అమెరికా నుండి వచ్చే ఒక పోపు గురించి మరి ప్రవచించి ఉన్నారు. అమెరికా నుండి పోపు ఎప్పుడైతే వస్తాడో ఆ పోపు కాలంలో మరి సంఘ శాఖలన్నీ ఐక్యపరచబడతాయి. మరి సంఘ శాఖలన్నీ WCCలో ఐక్యపరచబడతాయి అని ప్రవక్త ప్రవచించి ఉంటుండగా, మొట్టమొదటిసారిగా నైస్య ఆలోచన సభ దగ్గర నుండి ఇప్పుడు వరకు చూసుకుంటే మొదటిసారి ఒక అమెరికా వ్యక్తి మరి పోపుగా ఎన్నిక చేయబడటం మనం ఈనాడు చూడగలుగుతూ ఉన్నాము. మరి ఇంతకుముందు ఉండిన మరి పోప్ అయితే మరి పీస్ ట్రీటీ అని దేశాలను ఐక్యపరిచే కార్యక్రమం మరి జరిగించున్నాడు. ఇప్పుడు అమెరికా నుండి వచ్చిన ఈ పోప్ అయితే మరి మతాలను ఐక్యపరిచే మరి కార్యక్రమాన్ని కలిగి ఉన్నాడు. మరి ఈయన కాలంలోనే మరి WCCలో సంస్థలు, శాఖలన్నీ మరి ఐక్యపరచబడతాయని ప్రవక్త చెప్పి ఉంటుండగా, మరి వర్తమానంలో ఉండిన అనుభవం కలిగిన పెద్ద పెద్ద సేవకులు ఈయనే ఇక వధువు కొనుక్కోబడటానికి మునుపు మరి ఆఖరి పోపుగా ఉండొచ్చు అని మరి వారు అంచనా వేస్తూ ఉండినారు. మరి ఏదేమైనప్పటికీ మరి మన విమోచన అనేది అతి సమీపంలో ఉన్నదనే విషయము మనం గ్రహిస్తూ ఉన్నాము. కనుక ఈ ముగింపు కాలంలో ఖచ్చితంగా మనకి ప్రార్థన జీవితం అవసరమై ఉన్నది, ప్రార్థన అనుభవం అవసరమై ఉన్నది. మరింత మరి సాతానుడు మనల్ని మన యొక్క రక్షణ మార్గంలో నుండి, వెలుగు మార్గంలో నుండి తప్పించడానికి ఎన్నో కుయుక్తులతో వస్తాడు. మరి ప్రార్థన కూడికలలో పాలు పంపులు పొందండి, దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఆత్మీయంగా ఎదిగినప్పుడు మరి ఖచ్చితంగా మరి ఏ కాలంలో ఉన్నామో, ఏ విధంగా సాతానుడి యొక్క కుయుక్తులను మనం ఎదుర్కోవాలో దేవుడు బయలుపరచువాడై ఉన్నాడు, నిలబెట్టువాడై ఉన్నాడు. ప్రతి ఉపద్రవం నుండి మనల్ని తప్పించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. మరి సాయంకాలం 5:30 గంటలకల్లా మనం కిలేశ్వరం చర్చి నుండి సమావేశం అవుదాము. మరి సాయంకాలం 5:30 గంటలకి మనకి కమ్యూనియన్ కార్యక్రమం ఉంది. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి వాట్ ఇట్ ఈస్ టు బి ఎ గాడ్లీ మ్యాన్, దైవికమైన వ్యక్తిగా ఉండుటంటే ఏమై ఉన్నది, వాట్ ఇట్ ఈస్ టు బి ఎ గాడ్లీ మ్యాన్ అనే అంశాన్ని మరి ధ్యానించాలని ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడే సహాయం చేయనుగాక. ఈనాడు మనం ఈ భూమి మీద చూసినట్లయితే దాదాపుగా 195 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద దాదాపుగా 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాలలో ఎంతమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు? ఈ 195 దేశాలలో ఎంతమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు? దాదాపుగా 700 కోట్లకు పైగా ఈ 195 దేశాలలో మరి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. 700 కోట్లకు పైగా. ఈ 700 కోట్లలో భారతదేశం, చైనా మనం చూసినట్లయితే సగానికి పైగా ఈ రెండు దేశాల్లోనే ఉన్నాయి. భారతదేశంలో 150 కోట్లకు పైగా, చైనాలో 150 కోట్లకు పైగా, దాదాపుగా 700లో 300 కోట్లు ఇక్కడే ఉన్నారు.
మన దేశం, మన పక్క దేశంలోనే ఉన్నారు. మిగిలిన 400 కోట్లు ప్రజలు ఎన్ని దేశాల్లో ఉన్నారంటే 193 దేశాల్లో. 2 దేశాల్లోనేమో 300 కోట్ల మంది కవర్ అయిపోయారు. మిగిలిన 400 కోట్లేమో 193 దేశాల్లో మరి ఉన్నారు. ఇక్కడ ప్రస్తుత కాలంలో జీవించేవారు 700 కోట్ల ప్రజలు. ఈ కాలంలో జీవించే ప్రజలు 700 కోట్లు. ఈ విధంగా మనం ఆదాము దగ్గర నుండి మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క తరము 40 సంవత్సరాలు. ప్రతి 40 సంవత్సరాలకి ఒక తరం వస్తూ ఉన్నది. ప్రతి 40 సంవత్సరాలకు ఒక తరం వస్తుంది. ప్రతి 40 సంవత్సరాలకి ఒక తరం వస్తుంది. గతించే తరం కూడా, చనిపోయేవారు కూడా అదే విధంగా ఉన్నారు. మరి ప్రతి 40 సంవత్సరాలకు ఒక తరం చనిపోతూ ఉన్నది. ప్రతి 40 సంవత్సరాలకి కొత్త తరం వస్తూ ఉన్నది. అలా 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 6000 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్ల మంది ఈ భూమి మీద జీవించుంటారేమో. ఈ కాలంలో జీవించేవారే, ప్రస్తుతం జీవించేవారే భూమి మీద 700 కోట్ల మంది ఉంటే, గడిచిన 6000 సంవత్సరాలలో ఎంతమంది జీవించి ఎంతమంది మరణించి ఉంటారు? కొన్ని వేల కోట్ల మంది జీవించి ఉంటారు. అయితే ఈ వేల కోట్ల మందిలో ఎంతమంది దైవికమైన ప్రజలు జీవించారు? ఎంతమంది దైవికమైన ప్రజలు ఈ భూమి మీద జీవించి ఉంటారు అని ప్రశ్న అడిగినప్పుడు చాలా అల్ప సంఖ్యలోనే ఉంటారు. దైవికమైన ప్రజలు ఎంతమంది జీవించి ఉంటారు అంటే చాలా అల్ప సంఖ్యలోనే జీవించి ఉంటారని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఎక్కువ శాతం మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే కేటగిరీస్ ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే మరి స్వార్థపరులుగా ఉండేవారుగా ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వారుగా ఉండేవారుగా ఉన్నారు, మరి బెంకములాడువారు అంటే ప్రగల్భాలు పలికేవారుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు, దోషకులుగా ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు, అపవిత్రులుగా ఉన్నారు, అనురాగ రహితులుగా ఉన్నారు, అతి ద్వేషులుగా ఉన్నారు, అపవాదకులుగా ఉన్నారు, అజితేంద్రియులుగా ఉన్నారు, క్రూరులుగా ఉన్నారు, సజ్జన ద్వేషులుగా ఉన్నారు, ద్రోహులుగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, గర్వాంధులుగా ఉన్నారు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉన్నారు, పైకి భక్తి గల వారి వలె కనిపిస్తూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. ఎక్కువ శాతం మనుషులు ఈ కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన వారై ఉన్నారు. ఈ కేటగిరీలకు సంబంధించిన ఏ మనుషులైనా కానీ, ఏ మనుషుడైనా కానీ నశిస్తాడు, ఏ పురుషుడైనా నశిస్తాడు, ఏ స్త్రీ అయినా నశిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమైతే నశించడానికి నిర్ణయించబడిన ప్రజలము కాదు, మనం దీవించబడిన ప్రజలమై ఉన్నాము, మనం ఆశీర్వదించబడిన ప్రజలమై ఉన్నాము, మనం నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. అందుకు గాను దేవుడు ముందుగానే నిర్ణయించి మన కోసము మరి ప్రశస్తమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించున్నాడు. ఆ వాక్యాన్ని గుర్తించడానికి గాను మన కనులు తెరిచాడు, మన హృదయాలను తెరిచాడు, లోకము నుండి వేరుపరిచి మరి ప్రత్యేకంగా మరి ఆయన కొరకు మనల్ని నిలబెట్టుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు. ఇలా పైకి భక్తి కలిగిన వారి వలె కనిపించే వారిగా ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉండినారు. ఈ భూమి మీద ఉపద్రవాలు సంభవించడానికి కారణం ఏమిటి? అసలు ప్రజలలో మరి నాయకులు, ఈ దేశాలకు నాయకులుగా ఉండినవారు, రాజ్యాలకు నాయకులుగా ఉండినవారు, మత నాయకులే కానీ, రాజకీయ నాయకులే కానీ, సంస్థల నాయకులే కానీ, శాఖల నాయకులుగా ఉండిన వారిలో యథార్థత లేకపోవటాన్ని బట్టి, వారిలో నీతి నియమాలు లేకపోవటాన్ని బట్టి, వారిలో దైవికమైన మరి స్వభావం లేకపోవటాన్ని బట్టి ఈ భూమి మీద ఉపద్రవాలు సంభవిస్తూ ఉన్నాయి. మనం భూకంపాలు సంభవించటం మనం చూస్తూ ఉంటున్నాం, సునామీలు సంభవించడం చూస్తూ ఉన్నాం, వరదలు సంభవించడం చూస్తూ ఉన్నాం, కరువులు సంభవించడం చూస్తూ ఉండినాము. వాటికి కారణం ఏమిటి అంటే, ఇదిగో మనకి నాయకులుగా ఉండిన వారిలో వారికి
వారిలో యథార్థత లేకపోవటం, వారిలో నీతి నియమాలు లేకపోవటం, వారిలో దైవికమైన స్వభావం లేకపోవటాన్ని బట్టి కారణమై ఉన్నది. దైవికమైన స్వభావం లేకపోవటాన్ని బట్టి, ఈ నాయకులలో ఆ స్వభావం లేకపోవటాన్ని బట్టి ఈ యొక్క ఉపద్రవాలు సంభవించడానికి కారణమై ఉన్నది. నాయకులు అని అనగానే మొదటిగా మన హృదయంలో ఆలోచన వచ్చేది పురుషుల గురించే ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే అవ్వ ఆదాములు తప్పిదం చేసిన తర్వాత మరి పురుషుణ్ణి ఏలికగా ఉంచి ఉన్నాడు, పురుషుణ్ణి శిరస్సుగా ఉంచి ఉన్నాడు. బయటికి వెళ్ళి మరి కుటుంబానికి సమకూర్చవలసిన వాడు పురుషుడే అయి ఉన్నాడు. కనుక నాయకుడు అనే ఆలోచన వచ్చినప్పుడు మన హృదయంలో పురుషుని గురించే ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం శరీరధారిగా వచ్చాడు. ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. ఆయనలో స్త్రీ పురుష భేదం ఏదీ లేదని వాక్యం చెప్తా ఉన్నది. ఏ విషయంలో భేదం లేదంటే రక్షణ పొందుకునే విషయంలో ఎటువంటి భేదం లేదు. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకోవటంలో ఎటువంటి భేదం లేదు. మరి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో ఎటువంటి భేదం లేదు. కానీ ఈ భూమి మీద భౌతికమైన జీవితం జీవించినంత కాలము పురుషుడు దేవుడు ఏ స్థానం కొరకు నియమించి ఉన్నాడంటే స్త్రీకి శిరస్సుగా ఉండటానికి, స్త్రీని ఏలటానికి గాను దేవుడు నియమించిన స్థానం. అది మానవుడు పడిపోయిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఈ భూమి మీద జీవించినంత కాలము పురుషుడు ఏలికగా ఉంచబడ్డాడు. పురుషుడు ఏలికగా ఉంచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఇక్కడ ఒక వ్యక్తి జన్మించినప్పుడు, ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ వ్యక్తి రెండు కేటగిరీస్. ఒక పురుషుడైతే పురుషతత్వం అనేది ఉంటుంది సహజంగా, స్త్రీ అయితే స్త్రీతత్వం అనేది ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. దానితో పాటు దేవుడు అనుగ్రహించే తత్వం కూడా ఒకటి ఉన్నది. అదేమిటంటే దైవత్వం అయి ఉన్నది. దైవత్వం అనగా ఏమై ఉన్నది అంటే దైవ గుణలక్షణాలను ఆ వ్యక్తి జీవితం ద్వారా వ్యక్తపరచుటై ఉన్నది. దైవికమైన గుణలక్షణాలను ఆ వ్యక్తి జీవితం ద్వారా వ్యక్తపరుచుటై ఉన్నది. ఏమన్నా నేను ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తా ఉన్నానండి, ప్రతి బుధవారం నేను చర్చికి వెళ్తా ఉన్నానండి, దేవుని యందు నేను విశ్వాసం కలిగి ఉన్నానని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. కానీ ఎన్ని మాటలు చెప్పినా కానీ నీవు దైవికమైన వ్యక్తివని అక్కడ నీ జీవితంలో వ్యక్తపరిచే గుణలక్షణాల ద్వారానే అక్కడ రుజువు చేయబడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ అపోజిట్ పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తా ఉంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, మెలకుగా ఉండుడి, విశ్వాసం నందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చాలండి. మెలకుగా ఉండమని చెప్తా ఉంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండమని చెప్తా ఉన్నాడు, పౌరుషము గలవారే ఉండమని చెప్తా ఉన్నాడు. అదే విధంగా ఆఖరిగా బలవంతులై ఉండుడి అని చెప్పటం ఇక్కడ పౌలు గారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆఖరిలో బలవంతులై ఉండుడి. ఇక్కడ భౌతికమైన బలం గురించి కాదు పౌలు మాట్లాడేది. భౌతికంగా మరి బలం సంపాదించుకోమని పౌలు చెప్పడం లేదు. భౌతికంగా బలం సంపాదించుకోవటానికి ఇదిగో మీరు ప్రతిరోజు జిమ్లకి వెళ్ళండి, మరి అక్కడ బాగా ఎక్సర్సైజులు చేయండి, మరి మంచి ఆహారాన్ని తినండి, కండలు పెంచండి, బలంగా ఉండండి అని పౌలు చెప్పడం లేదు. భౌతికమైన
బలం గురించి ఇక్కడ మాట్లాడబడటం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ భూమి మీద అలా ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్లకు వెళ్ళే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. మంచి ఆహారం తీసుకొని కండలు పెంచుతారు. సునాయాసంగా 100 కేజీలు ఎత్తేయగలరు. సునాయాసంగా 200 కేజీలు ఎత్తగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటారు. అయితే వారిలో మనం చూసినప్పుడు దైవికమైన స్వభావము, దైవికమైన గుణలక్షణాలు కొంచెము కూడా ఏ కోశానా కనిపించవు. కానీ గమనించండి, నిజమైన దైవికమైన స్వభావం కలిగిన వారు భౌతికమైన బలాన్ని కలిగి ఉండొచ్చు, కలిగి ఉండకపోవచ్చు. కానీ ఆత్మీయంగా వారు బలవంతులై ఉన్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ వారిని వాక్యం నుండి తప్పించే మరి అవకాశమే ఉండదు. హల్లెలూయా. యోబును గమనించండి, ఆత్మీయంగా బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు వచ్చాడు, ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టాడు, ఎన్నో రకాలుగా పరీక్షించాడు. అయినా కానీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటంలో కదల్చలేకపోయిన వాడిగా ఉండినాడు. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసములో నిలకడగా ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. పౌరుషం, వాక్యం కోసం పౌరుషంగా నిలబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కదల్చబడని ఒక బలవంతుడిగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. తన యొక్క ఆస్తిని తీసివేసినా కానీ సాతానుడు వచ్చి తనకుండిన ఆస్తిని మొత్తం నాశనం చేసినప్పటికీ విశ్వాసంలో నిలకడగా ఉండినట్లు మనం చూస్తా ఉన్నాం. తన సంతానాన్ని చంపినప్పుడు కూడా నిలకడగా ఉన్నాడు. ఆఖరికి తనకుండిన ఆరోగ్యాన్ని కూడా తీసివేసినా కానీ మరి అప్పటిదాకా చక్కగా ఆరోగ్యం కలిగిన వాడిగా ఉండినాడు. మరి శరీరం అంతా మరి ఎప్పుడైతే ఆరోగ్యాన్ని కూడా తీసివేయడానికి దేవుడు అనుమతించాడో మరి నడినెత్తుండి అరికాల వరకు మరి ఆ పుండ్లతో బాధ పెట్టబడినప్పుడు కూడా యోబు కదల్చబడని వాడిగా ఉండినాడు. విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. అటువంటి బలము గురించి ఇక్కడ పౌలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. భౌతికమైన బలము కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాము, స్టామినా కలిగిన వారిని చూస్తూ ఉంటాము. సునాయాసంగా 100 కేజీలు 200 కేజీలు సునాయాసంగా ఎత్తేసే పరిస్థితులు. అయితే దేవుడు చూసే బలము వారిలో ఒక కోశాన కూడా కనిపించదు. కానీ నిజమైన బలము కలిగిన వారు భౌతికమైన బలానికి వచ్చేవాటికి బలహీనులుగా ఉండొచ్చు. కానీ వారు ఎటువంటి పరిస్థితి అయినా కానీ వారు కదల్చబడని వారిగా ఉన్నారు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మరి 11వ అధ్యాయం 7వ వచనంలో మరొక మాట చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయము 7వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయి ఉన్నది. ఇక్కడ పౌలు చెప్పుచున్న మాటను గమనించండి. పౌలు ఏ కాలంలో చెప్తా ఉన్నాడు? ఆది కాండానికి సంబంధించిన కాలంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆది కాండంలో అంటే మరి అవ్వాదాములు పాపం చేశారు కనుక పాపం చేయటాన్ని బట్టి ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ నేరుగా సర్పం యొక్క మాటలను బట్టి మోసపరచబడింది. అయితే ఆదాము తన భార్య అయిన అవ్వను ప్రేమించడాన్ని బట్టి ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందో తెలిసే పాపం చేశాడు. కాబట్టి అవ్వ మీద ఆదాము శిరస్సుగా ఉండటానికి, తలగా ఉండటానికి, ఏలికగా ఉండటానికి నియమించబడ్డాడు. అక్కడ ఆది కాండం కాలంలో పురుషుడు స్త్రీ అంటే స్త్రీ పట్ల స్త్రీకి, పురుషుడికి స్త్రీకి పాపం చేసిన తర్వాత వేరువేరు స్థానాలు ఇవ్వబడ్డాయి. వారిలో వ్యత్యాసం ఉన్నది. కానీ ఆ కాలంలో పౌలు ఈ మాటలు చెప్పటం లేదు. పౌలు ఈ మాటలు చెప్తున్నది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత,
మన కోసం ఆయన రక్తాన్ని కార్చిన తర్వాత, మన కోసం ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, మరి ఆయన మరణం నుండి పునరుద్ధానం చెందిన తర్వాత, పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించిన తర్వాత, మనం ఆ ఒకే ఆత్మను పానం చేసి క్రీస్తు యొక్క శరీరంలో మనమంతా మరి ఒక్కటే ఉన్నామని చెప్పబడిన కాలంలో, ఆ ప్రత్యక్షత పొందిన కాలంలో ఇక్కడ స్త్రీ పురుషులు యొక్క స్థానాలు వేరు వేరు. క్రీస్తులో మనం ఎటువంటి వ్యత్యాసం కలిగి ఉండలేదు. కానీ ఈ భౌతికమైన జీవితాన్ని జీవించుచున్నప్పుడు వారికి వేరు వేరు స్థానాలు ఇవ్వబడ్డాయి, వేరు వేరు బాధ్యతలు ఇవ్వబడ్డాయని సువార్త ద్వారా జ్ఞాపకం చేస్తానే ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? పురుషుడు దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు, కానీ స్త్రీ దేవుని పోలికై ఉన్నది అని చెప్పటం లేదు. ఎందుకంటే పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు, స్త్రీ వచ్చేపాటికి సంఘము పోలికై ఉన్నది. పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు, స్త్రీ సంఘము పోలికై ఉన్నది. ఎందుకు సంఘం పోలికై ఉన్నదంటే, స్త్రీ తన పురుషునికి లోబడినట్లు సంఘము దేవునికి లోబడును. హల్లెలూయా. ఆ విషయాన్ని, ఆ వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు చూపించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ వ్యత్యాసము దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చిన తర్వాత, తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత, ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చిన తర్వాత, పౌలుకి ఆ పరిశుద్ధాత్మ యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకొనిన కాలంలో వ్యత్యాసాన్ని చూపిస్తా ఉన్నాడు. సువార్త ద్వారా స్త్రీకి పురుషునికి మధ్యన వ్యత్యాసాన్ని చూపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు, పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు కనుక తన తల మీద ముసుగు వేసుకొనకూడదు. స్త్రీ అయితే ఆమె పురుషునికి మహిమ అయ్యున్నదని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయొచ్చా, ఏదైనా మాట్లాడొచ్చా అంటే అవకాశం లేదండి. పురుషుడు దేవునిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. స్త్రీ ఏ రీతిగా తన భర్తకు మహిమగా ఉన్నదో, పురుషుడు దేవునిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. ఇక్కడ గమనించండి, దేవునిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. తన ఆలోచనలు, తన యొక్క మాటలు, తన యొక్క చూపు, తన యొక్క ప్రవర్తన ద్వారా దేవునిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. నీవు ఆ విధంగా దేవునిని మహిమపరచని ఎడల దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి మనకి అవకాశం లేదు. మనం దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడిన ప్రజలమై ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. మనకి నచ్చిన ప్రవర్తించడానికి అవకాశం లేదు. మన మీద సర్వ హక్కులు మన దేవుడు కలిగి ఉన్నాడు కనుక మనం ఆయనకు సంబంధించిన పాత్రలమై ఉన్నాము. ఈ పాత్రల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమపరచబడవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే ఆయనే మన కోసం క్రయధనాన్ని చెల్లించిన వాడై ఉన్నాడు. ఆయనే మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టిన వాడై ఉన్నాడు. ఆయనే మనల్ని విమోచించడానికి మరి పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకి ఇచ్చిన వాడై ఉన్నాడు. మరి స్త్రీ పరిస్థితి ఏమిటండి? సామెతల్లో ఒక మాట రాయబడి ఉన్నది. 12వ అధ్యాయము 4వ వచనంలో, సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు.
సామెతలు 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయండి. మొదటి భాగానికి రెండో భాగానికి మధ్యలో కామా పెట్టుంటే బాగుండేది. కామా లేకపోవటాన్ని బట్టి అర్థం అలా. వెంటనే ఇంగ్లీష్ బైబిల్ తీశాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, ఏ వర్చియస్ ఉమెన్ ఈస్ ఏ క్రౌన్ టు హర్ హస్బెండ్. అది మొదటి భాగం, అక్కడ కామా పెట్టాడు. ఏ వర్చియస్ ఉమెన్ ఈస్ ఏ క్రౌన్ టు హర్ హస్బెండ్. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, అది మొదటి భాగం. తర్వాత బట్ షీ దట్ మేక్స్ us ashamed is rotten in his bones. తర్వాత కామా పెట్టి సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలైతే తన పెనిమిటికి కిరీటముగా ఉండును, తన పెనిమిటికి మరి ఘనత తీసుకువచ్చేదిగా ఉంటుంది. యోగ్యురాలు తన యొక్క భర్త యొక్క పేరుని పెంచేదిగా ఉంటుంది, సహకారిగా ఉంటుంది, పరువును నిలిపేదిగా ఉంటుంది. కానీ ఇంకొక స్త్రీ ఉన్నది, అయోగ్యురాలు. ఆమె తన భర్తకు సిగ్గు తెచ్చేదిగా ఉంటుంది, అవమానకరంగా ప్రవర్తిస్తుంది, తన పేరుని నాశనం చేసేదిగా ఉంటుంది. ఆమె అతని ఎముకలకు కుళ్ళు పట్టించేదిగా, అంటే తన పేరుని కొంచెం కొంచెంగా హరింపజేసేదిగా ఆమె ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. మనం ఇప్పుడు ఆధునిక కాలంలో మనం జీవిస్తున్న వారమై ఉన్నాము. మరి ఈ వాక్యానికి లోబడే స్త్రీలు చాలా తక్కువగా ఉంటారు. ఈనాడు ట్రెండ్ ఏంటంటే పురుషుడు స్త్రీ ఎటువంటి వ్యత్యాసం లేదు, సమానమే. పురుషుడు చదువుకుంటూ ఉన్నారు, ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు, మగపిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మగపిల్లలు మరి కుటుంబ విషయమై బాధ్యత వహిస్తూ ఉన్నారు, ఆడపిల్లలు కుటుంబ విషయమై బాధ్యత వహిస్తూ ఉన్నారు. కనుక ఇక పురుషునికి లోబడాల్సిన అవసరం ఏమిటండి? నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను అనే వైఖరి ఈనాడు మరి స్త్రీలు కలిగి ఉండటం. ఈ స్వభావానికి హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము పురుషుల కంటే మరి ఎఫిషియెంట్గా మేము పని చేయగలం, మమ్మల్ని ఇంట్లో మరి అణిచివేశారు ఎంతకాలము, మేము బయటికి వస్తాము, విచ్చలవిడిగా ప్రవర్తన చేస్తాము అనే స్వభావానికి హీరోయిన్లు, ఈ సినిమా తారలు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. కానీ దేవుడు పురుషునికి ఒక స్థానం పెట్టాడు, స్త్రీకి ఒక స్థానం పెట్టాడు. వారు ఆ సమాన హక్కు పొందుకోవాలని స్త్రీలలో ఒక ఆలోచన పెట్టేశాడు. ఆ యొక్క స్థానం పొందుకునేదాకా ఈనాడు స్త్రీలు పోరాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కానీ నిజమైన దేవుని కుమార్తెలైతే మరి దేవుడు తనకు ఏ స్థానం నియమించున్నాడో ఆ స్థానంలో ఉండటానికి ఇష్టపడుతుంది. ఆమె తన భర్తకు మహిమగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఈ కిరీటం అనేది ఎక్కడ ఉంటుందండి? తల మీద ఉంటుంది. ఆమె మహిమగా ఉంటుంది. తన పురుషుణ్ణి మెడలు వంచేదిగా ఉండదు, తన పురుషుని ఆలోచనలు మార్చేదిగా ఉండదు, తన పురుషుణ్ణి మరి కాలి కింద చెప్పు మాదిరిగా ఉండదు. ఎందుకంటే స్త్రీ సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. సంఘము ఎవరికి లోబడుతుంది, ఎవరికి మహిమగా ఉంటుందంటే క్రీస్తుకు మహిమగా ఉంటుంది. క్రీస్తు యొక్క మెడలు వంచేదిగా ఉండదు. క్రీస్తుని మరి నువ్వు అది చేయి ఇది చేయని ఆయన ఆలోచనలు మార్చేదిగా ఉండదు సంఘము. క్రీస్తుని తన కాలి కింద చెప్పుగా మార్చుకోదు సంఘము. ఆయనకు మహిమకరంగా ఉంటుంది. తన స్థానం ఏమిటో ఆమె గుర్తించి ఆ స్థానములో లోబడుట ద్వారా
ఆమె క్రీస్తును మహిమపరిచేదిగా ఉంటుంది. స్త్రీ కూడా మరి తన భర్త విషయమై అదే ప్రవర్తన కలిగి ఉండాల్సిన అవసరతను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. ఒక వ్యక్తి ఇక్కడ స్త్రీకి మరియు పురుషునికి వేరు వేరు స్థానాలు ఇవ్వబడ్డాయి, వేరు వేరు బాధ్యతలు ఇవ్వబడ్డాయి, వేరు వేరు నిబంధనలు ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు కనుక పురుషుడు తన జీవితం ద్వారా దేవునిని మహిమపరచవలసిన వాడై ఉన్నాడు. స్త్రీ దగ్గరికి వచ్చేపాటికి దేవుని యొక్క కట్టడలను ఆమె అనుసరిస్తూ తన పురుషునికి లోబడవలసిన అవసరత ఉన్నది. ఏ పురుషుడైతే మరి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క కట్టడలకు, దేవుని యొక్క విధులకు లోబడటం లేదో దేవుని పట్ల అవిధేయుడిగా ఉన్నాడు, దేవునిని వ్యతిరేకించువాడిగా, దేవునిని ఎదిరించువాడిగా ఉండినాడు. గమనించండి, తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా తల్లి గర్భంలో పిండం ఏర్పడుతుంది. తండ్రి దగ్గర నుండి 23 జన్యువులు వస్తాయి, తల్లి దగ్గర నుండి 23 జన్యువులు వస్తాయి. 2 జతల 23 జతల జన్యువులు ఉంటాయి. ఆ బిడ్డ పుట్టుచున్న బిడ్డ మరి అబ్బాయా అమ్మాయా ఏ విధంగా నిర్ధారిస్తామంటే ఆ 23 జతల జన్యువులలో ఆఖరి జత ఉంటుంది, 23వ జత ఉంటుంది. ఆ జన్యువులు 2 XY అయితే పురుషుడని, XX అయితే మరి స్త్రీగా నిర్ధారించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక XY అయితే పురుషతత్వం అనేది సహజంగా వస్తుంది, XX జన్యువులైతే స్త్రీతత్వం అనేది వస్తుంది. మరి ఇది సహజంగా ఒక వ్యక్తి పొందుకునే తత్వాలు, స్త్రీతత్వం, పురుషతత్వం. దీనితో పాటు దైవత్వం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ దైవత్వం అనేది ఏ విధంగా దైవత్వపు ఆ స్వభావం మనలో ఏ విధంగా మనం పొందుకుంటాము, ఏ విధంగా మనం పొందుకుంటాము అది ఆలోచన చేసినప్పుడు గమనించండి, నువ్వు యేసుక్రీస్తు వారిని నీ యొక్క స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు, ఆలయానికి వచ్చినప్పుడు, బలిపీఠం మరి వాక్యం విని బలిపీఠం దగ్గర మరి మోకరించి అంగీకరిస్తూ ఉంటారు. ఇదిగో యేసుక్రీస్తు వారే నా యొక్క రక్షకుడు, నా యొక్క విమోచకుడు, నా సమీప బంధువుడని గుర్తించి నేను అంగీకరించుచున్నాను అని హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటారు. ఆ తీర్మానాన్ని బట్టి మరి నీటి బాప్తిస్వం పొందుకుంటారు. నీటి బాప్తిస్వం పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా దైవత్వం అనేది మనలో ప్రవేశిస్తుందా అంటే ప్రవేశించదు. నీవు నీటి బాప్తిస్వం పొందుకున్న తర్వాత కూడా ఎప్పటి మాదిరిగానే సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగవచ్చు, మందు తాగేవాడు మందు తాగవచ్చు, మాదక ద్రవ్యాలకి బానిస అయిన వాడు మాదక ద్రవ్యాలకి బానిస అవ్వచ్చు. ఒక వ్యక్తిలో దైవత్వం ఏ విధంగా ప్రారంభం అవుతుంది అంటే నీటి ద్వారా తిరిగి జన్మించినప్పుడు కాదు, కానీ నీటి ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి జన్మించినప్పుడు అదే నిజమైన తిరిగి జన్మించిన అనుభవం అయి ఉన్నది. అప్పుడు దైవత్వం అనేది ప్రారంభం అవుతుంది. ఆ దైవికమైన గుణలక్షణాలు ప్రతిబింబించడం ప్రారంభం అవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ 1 రాజుల గ్రంథంకి వెళ్దామండి. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని
కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడుగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చిన ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఇక్కడ గమనించండి, దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. సౌలు తర్వాత రెండో రాజుగా, ఇశ్రాయేలీయులకు రెండో రాజుగా, మొదటి రాజు సౌలు అయి ఉన్నాడు, రెండో రాజు దావీదు అయి ఉన్నాడు. సౌలేమో మనుష్యుల ఎన్నికై ఉన్నాడు, దావీదేమో దేవుని యొక్క ఎన్నికై ఉన్నాడు. కనుక ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇక తన కాలాన్ని ముగించే సమయం వచ్చింది. మరణానికి సిద్ధమై ఉన్నాడు. కనుక ఆ సమయంలో ఇక్కడ సొలొమోన్ని పిలిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని ఎరిగి ఉండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు సొలొమోనుకి చెప్తా ఉండినాడు. ఆయన మరణించినప్పుడు చెప్పుచున్న ప్రాముఖ్యమైన మాటలు ఏమిటి అని మనం చూసినప్పుడు, నీవు నిజమైన ఒక వ్యక్తి వలె, నిజమైన ఒక పురుషుని వలె ఉండాలి. నిజమైన పురుషునిగా ఉండటం అంటే ఏమై ఉన్నది? నిజమైన పురుషుడు చేయవలసిన బాధ్యత ఏమై ఉన్నది? నిజమైన పురుషుడు దేవునిని మహిమపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమపరచువాడిగా ఉన్నాడు. దేవునిని మహిమపరచడం అంటే ఏమై ఉన్నది? దేవుని యొక్క విధులు. దేవుడు తన మోషే ధర్మశాస్త్రం ద్వారా ఏ విధులనైతే ఇచ్చాడో ఆ విధులను గైకొనవలసిన వాడై ఉన్నాడు. ఏ కట్టడలనైతే ఇచ్చున్నాడో ఆ కట్టడలను మరి స్థిరపరచవలసిన వాడై ఉన్నాడు. ఏ ఆజ్ఞలనైతే ఇచ్చున్నాడో ఆ ఆజ్ఞలకు లోబడవలసిన వాడై ఉన్నాడు. అలా ఒక నిజమైన పురుషుని మాదిరిగా నీవు ఉండవలసిన వాడవై ఉన్నావు. నీ జీవితం ద్వారా దేవునిని మహిమపరచాలి. నీ జీవితం ద్వారా దేవునిని ఘనపరచాలి. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని నువ్వు చేయాలి అని ఇక్కడ దావీదు సొలొమోన్ని పిలిపించి చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. అదే నిజమైన పురుషుడిగా ఉండటం అయ్యున్నది. దేవుని యొక్క విధులను జరిగించుట అయినది, దేవుని యొక్క కట్టడలకు లోబడుట అయినది, దేవుని యొక్క ఆజ్ఞలను స్థిరపరచుట అయినది. అదే నిజమైన పురుషుడు మరి చేయవలసిన కార్యమైనది. అయితే ఈనాడు మనం భూమి మీద చూస్తే, ఈ మాటను బట్టి చూస్తే మరి ప్రపంచంలో మరి 90% ప్రజలు వారు పాతాళానికి వెళ్ళే వారిగా ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యానికి లోబడటానికి ఏమాత్రం ఇష్టపడని వారిగా ఉన్నారు. ఎందుకంటే ఈనాడు ప్రతి మనుషుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నదంటే, వారి జీవితంలో ప్రధానమైన ధ్యేయం ఏమిటంటే డబ్బులు సంపాదించుకోవాలి, ఆస్తులు సమకూర్చుకోవాలి, అధికారాలు పొందుకోవాలి, లేదంటే ఈ లోక సుఖాలలో ఆనందించే వారిగా ఉండాలనే ప్రయాసే తప్ప వాక్యానికి లోబడటానికి వారు ఏమాత్రం ఇష్టపడని వారిగా ఉన్నారు. అటువంటి ప్రతి వ్యక్తి మరి నశిస్తాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? మొదట తన జీవితం అంతా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాడిగా ఉన్నాడు దావీదు మొదట దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి ఇప్పుడు తన కుమారుడికి చెప్తా ఉన్నాడు, ఆ మాటలను చెప్తా ఉన్నాడు. నా జీవితం అంతా నేను దేవునికి లోబడిన వాడిగా ఉన్నాను. అందుకే దావీదు గురించి మరి నా హృదయానుసారుడు అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క హృదయానుసారుడు అని రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాను. నేను దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క సత్యాన్ని నేను స్థిరపరిచాను. కాబట్టి దేవుని యొక్క కృప నా పట్ల ఉంచాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి మరి ఇది లేకోకుండా మరి 40 సంవత్సరాలు ఈ సింహాసనం మీద నేను కొనసాగించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఇప్పుడు నీవు అదే ఆజ్ఞలకు లోబడిన ఎడల,
అదే దేవుడిచ్చిన అదే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించిన ఎడల నీ జీవితకాలం అంతా నువ్వు ఈ సింహాసనం మీద ఉంటావు. నీ తర్వాత నీ వంశావళిలో నుండి, నీ యొక్క సంతానంలో నుండి మరొకరు కూర్చోవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు నాకు అదే వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నీతో కంటిన్యూ అవుతుంది అని సొలొమోనుకి చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటాం. సొలొమోను కొంతకాలం మరి దావీదు యొక్క మాటలను బట్టి మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాడిగా ఉన్నాడు. మరి సొలొమోను మరి దేవునికి మొదటిసారి ఈ భూమి మీద ఒక మందిరాన్ని కట్టించిన ఒక రాజుగా ఉన్నాడు. ఇది దేవుని మందిరమై ఉన్నది, ఇది దేవుని యొక్క గుడారమై ఉన్నది, దేవుని యొక్క గృహమై ఉన్నది అని చెప్పుకోవటానికి ఒక ఆలయాన్ని, స్థిరమైన ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి అయి ఉన్నాడు. 7 సంవత్సరాల పాటు మరి ఆలయాన్ని కట్టించాడు. 7 సంవత్సరాల తర్వాత మరి ఆ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రతిష్ఠ చేసే దినమున, ప్రతిష్ఠించబడినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ ఆ ఆలయంలోకి దిగి వచ్చుట ప్రజలంతా, సమాజం అంతా చూశారు. ఆ దేవుని యొక్క శక్తి దిగి రావటం సమాజం అంతా చూశారు, ఆనందించారు. అందుకే ప్రవక్త అయిన యోనా కూడా ఈ ఆలయం వైపు తిరిగి మరి ఆ చేప కడుపులో నుండి మొరపెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇశ్రాయేలీయులు ఆలయం ఎటువైపు అయితే ఉన్నదో అటువైపు తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడు మా యొక్క మొరను వినువాడని మరి వింటాడనే ఒక విశ్వాసం కలిగి ఉండిన వారిగా ఉన్నారు. అటువంటి దేవునికి ఆలయాన్ని కట్టించిన సొలొమోను, ఆయన కట్టించిన ఆలయంలోకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ దిగి రావటం ప్రజలంతా చూశారు. అటువంటి సొలొమోను తర్వాత తన జీవితంలో ఆ దేవుని యొక్క కట్టడలను గైకొనటంలో, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడటంలో విఫలం చెందినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. రాజుగా అయిన తర్వాత సొలొమోను గారికి 1000 మంది భార్యలు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు సంబంధించిన మరి ఆ యొక్క రాజు యొక్క కుమార్తెలను అందరినీ వివాహం చేసుకున్నాడు. దానిని బట్టి మరి చుట్టుపక్కల ఉండిన దేశాలకు, చుట్టుపక్కల ఉండిన రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. బంధువు అయిపోయాడు. వ్యాపారాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు దేశం అంతా ఆర్థికంగా ఎంతో బలపరచబడింది. అయితే చేసుకున్న వారంతా ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీలకైతే అబ్రహాము దేవుడు ఎవరు, ఇస్సాకు దేవుడు ఎవరు, యాకోబు దేవుడు ఎవరు, ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో, మరి ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఏమై ఉన్నాయో ఇశ్రాయేలీయులకు తెలుసు. కానీ అన్య దేశాల నుండి స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వారికి దేవుడి గురించి తెలియదు. వారిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు వారితో పాటు వారి యొక్క విగ్రహాలను తీసుకొచ్చారు. తన భార్యల మీద ఉండిన ప్రేమను బట్టి, తన భార్యల మీద ఉండిన మోసును బట్టి సొలొమోను ఏం చేశాడు? ఏ సొలొమోను అయితే నిజమైన దేవునికి ఆలయాన్ని కట్టించాడో అదే సొలొమోను అన్య దేవతలకు కూడా ఆలయాలు ఇశ్రాయేలు దేశంలో కట్టించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏ యెరూషలేం పట్టణంలో అయితే సొలొమోను నిజ దేవునికి ఆలయాన్ని కట్టించాడో అదే సొలొమోను అదే యెరూషలేం పట్టణంలో అన్య దేవతలకు కూడా ఆలయాలు కట్టించాడు. ఆ కార్యాన్ని బట్టి దేవుని యొక్క కోపం రగులుకోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే సొలొమోను గురించి దావీదు ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో సొలొమోను ఆ విధంగా లేడని రాయబడి ఉంది. దావీదు అయితే దేవుని యొక్క చిత్తాన్ని కడ వరకు నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. కానీ సొలొమోను గురించి ఆ విధంగా లేదు. కనుక ఇక్కడ ముందుగానే చెప్తా ఉన్నాడు దావీదు, ఇదిగో నేను దేవుని చిత్తాన్ని జరిగించాను, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించిన ఎడల ఇదిగో నీ తర్వాత నీ కడుపున పుట్టిన నీ సంతానము సింహాసనం మీద కూర్చోటానికి ఒకడు ఉంటాడు. నీ సంతానము కూడా అదే విధంగా చేసిన ఎడల సొలొమోను కూడా అదే వాగ్దానం. సొలొమోను కూడా అదే విధంగా దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు అనుకోండి. సొలొమోను యొక్క కుమారుడు ఆ 12 గోత్రాలకు రాజుగా ఉంటాడు. సొలొమోను కాలం అంతా సొలొమోనే పరిపాలన చేస్తాడు. తర్వాత సొలొమోను యొక్క కుమారుడు కూడా మరి అదే విధంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన ఎడల
అలా కంటిన్యూ అవుద్ది, నిబంధన కంటిన్యూ అయింది. సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి ఏం జరిగింది అక్కడ? సొలొమోను కుమారుడికి కేవలం ఒక గోత్రం మాత్రమే ఇచ్చాడు దేవుడు. సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి సొలొమోను యొక్క సేవకుడికి 10 గోత్రాలు ఇచ్చేసేసాడు. సొలొమోను కుమారుడికి ఒక గోత్రం, పనోడికేమో 10 గోత్రాలు ఇచ్చాడు దేవుడు. కనుక నిజమైన పురుషునిగా ఉండటం అంటే, కేవలం పురుషుడు అంటే ఇక్కడ పురుషుని గురించి మాట్లాడటం లేదండి. పురుషునికి అయినా కానీ స్త్రీకి అయినా కానీ నిజమైన పురుషుడిగా ఉండటం అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుటై ఉన్నది, దేవుని యొక్క కట్టడలను జరిగించుటై ఉన్నది, దేవుని యొక్క విధులను ఆచరించుటై ఉన్నది. అది స్త్రీకైనా పురుషునికైనా అది చేసినప్పుడు దేవుని మహిమపరచువారై ఉన్నారు. స్త్రీకి ఇంకొక బాధ్యత అదనంగా ఇవ్వబడింది. తన పురుషుడికి ఇవన్నీ చేస్తా తన పురుషునికి లోబడుటై ఉన్నది. తన పురుషునికి ఆమె మహిమగా ఉండుట అదనంగా ఒక బాధ్యత ఎక్స్ట్రాగా ఇవ్వబడి ఉండటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండేనాను. ఆనాడు పాత నిబంధనలో ఏ రీతిగా విధులు ఇవ్వబడ్డాయో, కట్టడలు ఇవ్వబడ్డాయో, ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో, కొత్త నిబంధన కాలంలో కూడా సత్యం ఆదిమ సంఘానికి ఇవ్వబట్టం మనం చూడగలుగుతూ ఉండేనాం. నిజమైన పురుషుడిగా ఉండటానికి సత్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ సత్యాన్ని కలిగి ఉండినప్పుడు, ఆ సత్యాన్ని జీవించినప్పుడు నిజమైన పురుషుడు అంటే దైవికమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. ఆదిమ సంఘానికి ఆ సత్యం ఇవ్వబడి ఉన్నది. నిజమైన దైవికమైన వ్యక్తిగా ఉండాలి అంటే ఎటువంటి జీవితాన్ని జీవించాలి, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆ సత్యము వారికి అనుగ్రహించబడింది. అయితే క్రమేపీ నైస్య ఆలోచన సభ దగ్గరకు వచ్చేపాటికి, ఆ 325వ సంవత్సరం వచ్చేపాటికి క్రమేపీ ఆ సత్యం నుండి వైతొలగటం ప్రారంభమైంది. చీకటి యుగం దగ్గరకు వచ్చేపాటికి పూర్తిగా ఆదిమ సంఘానికి ఏ సత్యమైతే ఇవ్వబడిందో ఆ సత్యం నుండి దూరపరచబడ్డారు. మరలా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? లోదర్ కాలంలో మరలా ఆ కోల్పోయిన సత్యాన్ని కొంత పునరుద్ధరించాడు. వెస్లీ కాలంలో కొంత పునరుద్ధరించాడు. లోదర్ కాలంలో నీతికరణ గురించి మళ్ళా ప్రత్యక్షతను సంఘానికి ఇస్తా ఉన్నాడు. వెస్లీ కాలంలో శుద్ధీకరణ గురించి ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. పెంతుకొస్తు కాలంలో మరి పరిశుద్ధాత్మ గురించిన ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. అక్కడికి పునరుద్ధరించడం సంపూర్ణమైపోయిందా అంటే సంపూర్ణం అవ్వలేదు. ఈనాడు మనం మలాకి 4:5కు సంబంధించిన వర్తమానాన్ని మనం పొందుకుని ఉన్నాం. ఈ కాలంలో సత్యము ఏదైతే ఆదిమ సంఘానికి ఇవ్వబడిందో ఆ సత్యం మొత్తం సంపూర్ణంగా మనకి బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. అది ఏ సత్యమై ఉన్నది, స్త్రీ యొక్క స్థానం ఏమై ఉన్నదో, పురుషుని యొక్క స్థానం ఏమై ఉన్నదో అది వర్తమానం ద్వారా బయలుపరచబడతా ఉన్నది. స్త్రీ యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, పురుషుడి యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, ఈ వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. స్త్రీ యొక్క బాధ్యత ఏంటి, పురుషుడి యొక్క బాధ్యత ఏమిటి, ఈ వర్తమానం ద్వారా బయలుపరచబడుతూ ఉన్నది. మనం కలిగి ఉండిన గుణలక్షణాలు, కలిగి ఉండవలసిన గుణలక్షణాలు, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలి, మన తలంపులు ఏ విధంగా ఉండాలి, మన నడవడిక ఏ విధంగా ఉండాలి, ఈ వాక్యము ద్వారా మరి తిరిగి పునరుద్ధరించబడటం మనం చూడగలుగుతూ ఉండేవాళ్ళం. కాపుల స్థానం ఏమిటి, సువార్థికుల స్థానం ఏమిటి, బోధకుల స్థానం ఏమిటి, ప్రవక్తల స్థానం ఏమిటి, అపోస్తుల స్థానం ఏమిటి, ప్రతి ఒక్కరి స్థానము ఈ వాక్యము ద్వారా మరి బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండేనాము. గమనించండి, ఎంతైనా ఒక వ్యక్తి చెప్పొచ్చు, ఇదిగో ఈ వర్తమానాన్ని నేను విశ్వసిస్తున్నాను, ఈ వర్తమానాన్ని నేను విశ్వసిస్తా ఉన్నాను, ఈ వర్తమానాన్ని విశ్వసిస్తున్నాను అని ఎంతైనా చెప్పొచ్చు. పలానా వర్తమానాన్ని ఎన్నిసార్లు చదివానండి, 7 ముద్రల గ్రంథాన్ని, 7 ముద్రల ప్రత్యక్షతను నేను 4 సార్లు చదివాను, 5 సార్లు చదివాను, 7 సార్లు చదివాను. మంచిది. విశ్వసిస్తున్నావా? మంచిది. అయితే ఈ వాక్యం చదవటం వల్ల నీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? నీవు శరీర సంబంధమైన స్వభావాన్ని జయించగలిగావా? శరీర సంబంధమైన ఆలోచనలు జయించి ఆ దైవికమైన స్వభావాన్ని వ్యక్తపరచుటలో ఎంతవరకు ముందుకు వచ్చావు?
ఎన్నిసార్లు చదివినా స్వభావంలో ప్రవర్తనలో మార్పు రాకపోతే ఎన్నిసార్లు చదివినా వేస్ట్. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ మనం చదవవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ వాక్యము మన జీవితాన్ని మార్చడానికి ఇవ్వబడిన వాక్యం అయి ఉంది. ఈ శరీర సంబంధమైన స్వభావాలు మనం ఈ శరీరంలో ఉంటుండగా ఈ శరీరానికి ఒక స్వభావం ఉంది. ఈ శరీరంలో ఉంటుండగా కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటినీ వాక్యాన్ని బట్టి అధిగమించగలిగే శక్తినిచ్చేదిగా ఉన్నది. మనం ఈ వర్తమానాన్ని చదువుతున్నప్పుడు నిజముగా ఆ యొక్క మార్పు మన జీవితంలో మనం స్పర్శించగలుగుతున్నామా, మనం చూడగలుగుతా ఉన్నామా అని మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ వర్తమానాలు చదివినా కానీ ఎటువంటి మార్పు లేదంటే మళ్ళీ ఇంకొకసారి ప్రభువా ఇది మా కోసం మా జీవితాన్ని మార్చబడటానికి ఇవ్వబడిన వాక్యం ప్రభువా, ఈ జీవితం మాలో అన్వయించబడాలి ప్రభువా, దానికి సహాయం చేయి ప్రభువా, మా శరీర సంబంధమైన స్వభావాన్ని అధిగమించగలగటానికి ప్రభువా, ఆలోచనలు అధిగమించడానికి ప్రభువా, మా సొంత తలంపులు నెరవేర్చాలనే ఆ యొక్క ఆ తత్వాన్ని జయించగలగటానికి ప్రభువా కృప చూపించని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. గమనించండి, మొదటి సంఘకాలానికి సంబంధించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసుకి సంబంధించిన వాక్య భాగం మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడతా ఉన్నది. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితు క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అనే మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసు సంఘ కాలానికి సంబంధించిన వాక్య భాగంలో ఈ మాట రాయబడింది. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితు క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితు క్రియలనంట ఆ ఎఫెసు సంఘకాలం, మొదటి సంఘకాలంలో ఎఫెసు సంఘకాలంలో సంఘం ఏం చేస్తూ ఉన్నది, నికోలాయితు క్రియలను ద్వేషించుతున్నదంట. దేవుడు దేనినైతే ద్వేషిస్తున్నాడో సంఘము కూడా అదే కార్యాన్ని ద్వేషించడం ఇక్కడ దేవుడు ఎత్తిపట్టడాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు ఏది ప్రేమించుచున్నాడో దాన్ని ప్రేమించడం మాత్రమే కాకుండా దేవుడు దేనిని వెరితనంగా తీసుకుంటా ఉన్నాడో, దేవుడు దేనిని ద్వేషిస్తా ఉన్నాడో దానిని కూడా ద్వేషించిన సంఘముగా ఈ ఎఫెసు సంఘం ఉన్నది. ఎఫెసు సంఘం అంట గమనించండి, వారు నికోలాయితు క్రియలను ద్వేషించారు. నికోలాయితు క్రియలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం క్రింద ఉండకుండా పలానా వ్యక్తి బాగా చదువుకున్నాడు, పలానా వ్యక్తి బాగా పండితుడై ఉన్నాడు, పలానా వ్యక్తి విద్యావేత్త అయి ఉన్నాడు, అపారమైన జ్ఞానం కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మను విడిచిపెట్టి ఆ వ్యక్తి యొక్క తెలివితేటలను సంఘము అక్కడక్కడ సంఘాలు అనుసరించడం మొదలుపెట్టాయంట. ఆ నికోలాయితు క్రియలను ఆ మొదటి సంఘ కాలంలో ఎఫెసు సంఘము, నిజమైన సంఘము అటువంటి స్వభావాన్ని ద్వేషించింది. ఇదిగో నేను కూడా నికోలాయితు క్రియలను ద్వేషించుచున్నాను, నేను ఏ విధంగా ద్వేషిస్తున్నానో నువ్వు కూడా అదే విధంగా ద్వేషిస్తా ఉన్నావు అని దేవుడు ఇక్కడ ఎత్తి పట్టడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేను ప్రేమించే వాటిని ప్రేమించడం మాత్రమే కాకుండా నేను దేన్ని వెరితనంగా తీసుకుంటున్నానో, దైవిక స్వభావం కలిగిన వ్యక్తి కూడా దేవుడు వెరితనంగా చూసే వాటిని వెరితనంగా చూస్తాడు, ద్వేషించే వాటిని ఆ వ్యక్తి కూడా ద్వేషించువాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘంలో ఉండిన నిజమైన సంఘానికి సంబంధించిన ప్రజలు అదే విధంగా ఉన్నారు. దైవికమైన స్వభావం గమనించండి. దేవుడు ఎటువంటి దృష్టిలో చూచువాడిగా ఉన్నాడు అదే దృష్టిలో మనం చూడగలిగే స్థితికి రావటమై ఉన్నది. దేవుడు ఏ విధంగా కార్యాలను వివేచించువాడిగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా ఆయన యొక్క దృష్టి ద్వారా మనం కూడా కార్యాలను వివేచించుటై ఉన్నది. కనుక ఇక్కడ ఆ విధంగా మనం మార్చబడవలసిన వారమై ఉన్నాము. దేవుడు సంస్థలను ద్వేషించువాడై ఉన్నాడు.
ఈనాడు కొంతమంది మెసేజ్లో ఉండిన వారే కొన్ని సంస్థల పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. పలానా సంస్థ అండి, అన్ని సంస్థల్లా కాదండి, వీళ్ళు కొంచెం బెటర్గా ఉంటారండి. కొంతమందికి పెంతుకొస్తూ సంస్థ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కొంతమందికి ఏమో ఈ రీసెంట్గా వచ్చిన సంస్థలు ఏసన్న గారు ఇలాంటి సంఘాలు కూడా సంస్థలుగా మార్చబడ్డాయి. వీటి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ గమనించండి, ఈ సంస్థలుగా మార్చబడిన సంఘాలను బట్టి దేవునికి జబ్బు కలుగుతున్నదని వాక్యంలో రాయబడి ఉన్నది. నేను నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని రాయబడి ఉన్నది. సంస్థలుగా మార్చబడటం అంటేనే అది వాక్యానికి విరుద్ధమై ఉన్నది. సంస్థలుగా మార్చబడి ఇక పాస్టర్లు కాపరి అంటే అది ఒక ఉద్యోగంగా మార్చేశారు. 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ పనిచేయాలి, తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇంకో చాటుకి వెళ్ళాలి. మా దగ్గర పాస్టర్గా ఉండాలంటే, మా దగ్గర కాపరిగా ఉండాలి అంటే మరి మా దగ్గరే ట్రైనింగ్ పొందుకోవాలి. అదొక వ్యాపారం, అదొక ఉద్యోగంగా మార్చిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండిన ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు ద్వేషించుచున్నవాడిగా ఉన్నాడు. దేవుడు ఏ దృష్టిలో అయితే చూస్తూ ఉన్నాడో ఒక విశ్వాసిగా, దైవత్వం కలిగిన వ్యక్తిగా మనం కూడా అదే దృష్టిలో మనం చూడవలసిన వారమై ఉన్నాము. ఆయన స్థానంలో మనం నిలబడి ఆయన ఏ విధంగా ఆ కార్యాన్ని చూస్తున్నాడో ఆ కార్యాన్ని మనం చూడగలిగే స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ ట్రాన్స్ఫర్లు చేయబడుతున్నప్పుడు జీతగాడు లాగానే ఉంటాడు. ఒక నిజమైన కాపరిగా మందం గురించిన బాధ్యత వహించరు. కొంతకాలం ఎక్కడ ఉంటాం, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక వ్యక్తిని దేవుడు కాపరిగా ఉంచబడినప్పుడు ఆ మంద విషయమే బాధ్యత ఇస్తాడు. 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి మార్చేయడానికి నువ్వెవడు మధ్యలో? పిలుపుని బట్టి కాదు, ఆ పట్టాను బట్టి ఇవ్వటం, ఆ బాధ్యత ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాను. కనుక ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఇదిగో నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుతున్నానని దేవుడు మాట్లాడటం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాము. కొన్నిసార్లు సంఘాల్లో కొన్ని కుటుంబాల మధ్యన సఖ్యత ఉండదు. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికాలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, నేను వెళ్ళిన సంఘంలో నల్లవారు ఉంటారు, నల్ల జాతీయులు ఉంటారు, తెల్ల జాతీయులు ఉంటారు. నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి ఒకరంటే ఒకరికి పడదు. ఎందుకంటే మన దేశాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలన చేశారు, ఆఫ్రికా దేశాన్ని మొన్నటి వరకు బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. వారికి 96లో వచ్చింది స్వతంత్రం. 1996లో స్వతంత్రం వచ్చింది. మన దేశంలో నుండి అయితే ఈ బ్రిటిష్ వారు పూర్తిగా సమస్తాన్ని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయారు. కానీ సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే అక్కడే 96 వరకు ఉండటాన్ని బట్టి అక్కడే సెటిల్ అయిపోయారు. వారికి స్థానికంగా అక్కడే పిల్లలను కన్నారు, అక్కడే కుటుంబాలు ఉన్నాయి. కనుక సౌత్ ఆఫ్రికాలో ఈ తెల్ల జాతికి సంబంధించిన వారంతా బ్రిటిష్ వారు అయి ఉన్నారు, నల్ల జాతీయులు స్థానికులై ఉన్నారు. కనుక బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు వారి దేశానికి వచ్చి మరి వారి ఆస్తులే కాజేసి వారినే బానిసలుగా చేసుకున్నారు. దానిని బట్టి అక్కడ తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి ఒకరంటే ఒకరు పడే అవకాశం లేదు. కనుక ఈ తెల్ల జాతీయులకి నేటికి కూడా ఈ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ప్రతి ఆ భూభాగానికి సంబంధించిన హక్కులన్నీ తెల్ల జాతీయుల చేతిలోనే ఉన్నాయి ఈ రోజు కూడా. కనుక మమ్మల్ని అంతా మరి నాశనం చేశారు వీరు వచ్చి, బయట నుండి వచ్చి అని ఒక మరి ఆ కోపం అనేది నల్ల జాతీయుల మధ్యన. ఇప్పుడు నేను వెళ్ళిన సంఘానికి పాస్టర్ గారేమో నల్ల జాతీయుడు, వాళ్ళ భార్య ఏమో తెల్ల జాతీయురాలు. 2 మిక్స్డ్ కాంగ్రిగేషన్ ఉంటుంది. నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు. వారి పరిస్థితులను బట్టి ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి కోపము. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దైవికమైన స్వభావాన్ని కలిగి ఉంటాడో,
ఈ భౌతికమైన పరిస్థితిని బట్టి ఎదుటి వ్యక్తిని ద్వేషించేవాడిగా ఉండడు, కానీ తన దృష్టి ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో ఈ వ్యక్తి కూడా, ఈ ఎదుటి వ్యక్తి కూడా మరి క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉన్నాడు. క్రీస్తు ఈ వ్యక్తిని ప్రేమించాడు కనుక క్రీస్తు ప్రేమించిన ఎడల నేను కూడా ప్రేమించడానికి బద్ధుడనై ఉన్నాను అనే ఒక స్వభావం కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. కనుక గమనించండి, భౌతికమైన ఆలోచనను అధిగమించినప్పుడు ఆ దైవికమైన స్వభావం వ్యక్తపరచబడుతుంది. కొన్నిసార్లు సంఘాలలో కుటుంబాల మధ్యన సమస్యలు వస్తూ ఉంటాయి. వారి వారి కుటుంబానికి సపోర్ట్ చేసేవారిగా ఒక కుటుంబం పక్షాన ఈ కుటుంబం వారంతా ఆ కుటుంబం పక్షాన మాట్లాడతారు, ఆ కుటుంబం వారంతా ఆ కుటుంబానికి ఆ కుటుంబం పక్షాన మాట్లాడేవారుగా ఉంటారు. కానీ దైవికమైన స్వభావం వ్యక్తపరచబడిన వ్యక్తిలో ఏం కనబడుతుందంటే, మా కుటుంబం కాబట్టి నేను నా కుటుంబం పక్షాన మాట్లాడటం కాదు, ఇంకో కుటుంబం కాబట్టి ఇంకో కుటుంబం పక్షాన మాట్లాడటం కాదు, కానీ వాక్యం ఏమి చెప్తుంది, వాక్య క్రమం ఏమై ఉన్నది, సంఘ క్రమం ఏమై ఉన్నది, ఆ పక్షాన నిలబడటం అయి ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన దగ్గరికి మరియ తీసుకురాబడినప్పుడు ఆమె గర్భంలో పుట్టడాన్ని బట్టి తల్లిగా, నా తల్లి కాబట్టి ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉండలేదు. ఎవరు నా తల్లి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. హల్లెలూయా. ఆయన అక్కడ దైవత్వాన్ని వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండేనాము. గమనించండి, 2 పేతురుకు వెళ్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ గమనించండి, క్రీస్తు యొక్క శరీరం అనగానే అది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. క్రీస్తు యొక్క శరీరం అనగానే అనేక సభ్యుల యొక్క సమూహంగా ఉన్నది క్రీస్తు యొక్క శరీరము. ఎందుకంటే క్రీస్తు శరీరం అనగానే నేను మాత్రమే కాదు, క్రీస్తు శరీరం అనగానే మీరు మాత్రమే కాదు, మనమంతా ఒకే ఆత్మను పానం చేయటం ద్వారా క్రీస్తు యొక్క శరీరంలో మనం భాగం చేయబడతా ఉన్నాం. క్రీస్తు యొక్క శరీరము అంటే అది ఏకవచనం కాదు, కానీ బహువచనమై ఉన్నది. మనమంతా ఆయన శరీరంలో భాగమై ఉన్నాము, ఆయన శరీరంలో వివిధమైన అవయవములై ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మను పానం చేయటం ద్వారా, ఒకే ఆత్మను పానం చేయటం ద్వారా ఒకే శరీరంలో మనం భాగం చేయబడిన వారముగా ఉన్నాము. మనమంతా క్రీస్తునందు విశ్వాసులమై ఉన్నాము. అయితే క్రీస్తునందు విశ్వాసులుగా ఉండిన మనము సహజంగానే ఆ యొక్క గుణలక్షణం, దైవత్వానికి సంబంధించిన గుణలక్షణాలు మనలో వ్యక్తపరచబడతాయా? ఆటోమేటిక్గా వచ్చేస్తాయంటే ఆ గుణలక్షణములు మనలో ఆటోమేటిక్గా రావు. అవి క్రమేపీ 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 మన యొక్క సాధకం ద్వారా అవి క్రమేపీ క్రమేపీ పెరుగుతాయి. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ. ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటను గమనించండి. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటను మనం గమనించినట్లయితే ఇద్దరు వేరువేరు కుటుంబాల నుండి వచ్చారు. ఇద్దరు వేరువేరు పరిస్థితుల్లో వారు ఎదిగారు. ఇప్పుడు మనం చూస్తే మరి మగపిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు, ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మగపిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇక అటువంటి పరిస్థితుల్లో వారు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఇక స్త్రీ దగ్గరికి వచ్చేపాటికి మరి ఆడపిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు, గారాబంగా పెంచుతూ ఉంటారు.
మరి తనకి నచ్చిన చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేపాటికి మరి ఎటువంటి ఆ యొక్క గారాబాన్ని బట్టి, ఆ యొక్క ప్రేమను బట్టి మరి తనకి నచ్చినట్లు మరి ఉండటానికి అలవాటు పడుతుంది, తనకి నచ్చిన పని చేయటానికి అలవాటు పడుతుంది. కానీ పెళ్ళైన తర్వాత భర్త దగ్గరికి వచ్చేపాటికి పరిస్థితి కొంత మారుతూ ఉంటుంది. తల్లిదండ్రులని అడుక్కోకుండా ఆ గారాబాన్ని బట్టి తనకి నచ్చినది చేసిన విధంగా భర్త దగ్గర చేయటానికి అటువంటి అవకాశం ఉండదు. భర్త దగ్గరికి వచ్చేపాటికి ప్రతిదీ అడగాల్సిన పరిస్థితి, ప్రతిదీ మరి అనుమతి పొందుకోవలసిన పరిస్థితి వస్తుంది. అది ప్రారంభంలో స్త్రీకి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. జతపరచబడిన ఆ యవనస్తురాలికి ఇబ్బంది మరి ఆ యొక్క పరిస్థితికి అడ్జస్ట్ అవ్వడానికి ప్రారంభంలో ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి, కొన్నిసార్లు మాటలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితికి క్రమేపీ అలవాటు పడుతుంది. భర్తకు లోబడటం అలవాటు పడుతుంది. భర్త దగ్గర అనుమతి తీసుకోవటానికి అలవాటు పడుతుంది. ఆ స్త్రీ క్రమేపీ ఆ గుణలక్షణాన్ని ఆమె అలవరుచుకుంటుంది. ఒక వ్యక్తి దైవత్వానికి సంబంధించిన గుణలక్షణం కలిగి ఉండుట కూడా అదే విధంగా ఉంటుంది. అప్పటి వరకు ఆ వ్యక్తి లోకంలో జీవించిన వాడిగా ఉంటున్నాడు. లోకంలో జీవించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వాక్యం చేతకు ఆకర్షించబడతాడు. నీటి బాప్తీసాన్ని పొందుకున్నాడు. వాక్యాన్ని తెలుసుకుంటా ఉంటాడు. వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వాక్యము ద్వారా సరిచేయబడి ఆ వాక్యాన్ని విని తర్వాత క్రమేపీ ఆ వాక్యానికి క్రమేపీ లోబడవలసిన వాడై ఉన్నాడు. లోబడి ఆ వాక్యాన్ని తన జీవితం ద్వారా వ్యక్తపరచవలసిన వాడై ఉన్నాడు. నీటి బాప్తీసం పొందుకునగానే వెంటనే ఆటోమేటిక్గా దైవత్వానికి సంబంధించిన ప్రవర్తన ఒక వ్యక్తిలో రాదు, వచ్చే కార్యము కాదు. దైవ స్వభావం అనేది ఆటోమేటిక్గా నీటి బాప్తీసం పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి సంక్రమించుకునేది కాదు. పురుషత్వము స్త్రీతత్వము ఆటోమేటిక్గా మనం సంక్రమించుకునే కార్యాలు అయి ఉన్నాయి. దైవ స్వభావం అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేది కాదు. అది మనం ఆ స్వభావాన్ని వ్యక్తపరచడానికి గాను మనం ట్రైన్ అవ్వవలసిన వారమై ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు తిమోతి రాసిన పత్రికలో. 1 తిమోతి 4:7. మొదటి తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. సాధకము ట్రైన్ అవ్వాలి. దైవభక్తి విషయంలో మనలో మనం ట్రైన్ చేసుకోవాలి. ఆ స్వభావాన్ని కనుపరచడానికి ఒక క్రీడాకారుడు ఏ విధంగా ట్రైనింగ్ పొందుకుంటాడు. ఇదివరకు మరి బాగా ఫేమస్ రన్నర్ హుస్సేన్ బోల్ట్ మనం చూస్తూ ఉన్నాం. 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్లు రన్నింగ్ రేస్లో మరి వేగంగా పరిగెత్తగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో మెడల్స్ సాధించిన వాడిగా ఉన్నాడు. తన కెరియర్ మొత్తంలో ఆయన పరిగెత్తింది 10 నిమిషాలు. ఒలింపిక్స్లో మరి 10 నిమిషాల కంటే ఎక్కువ పరిగెత్తల. ఒక్కో రన్నింగ్ రేస్లో ఒక్కొక్క పరుగు పందెంలో 19 సెకండ్లో 100 మీటర్లు 19 సెకండ్లో చేశాడు, 18 సెకండ్లో చేశాడు, 20 సెకండ్లో చేశాడు. ఇలా రికార్డులు స్థాపించాడు. తన కెరియర్ మొత్తంలో ఎంత పరిగెత్తాడు అంటే 10 నిమిషాల పాటు పరిగెత్తుంటుంటాడు. దానికి కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు, మెడల్స్ సంపాదించుకున్నాడు. కానీ ఆ 10 నిమిషాల పాటు పరిగెత్తడానికి గాను 20 సంవత్సరాలు ట్రైనింగ్ పొందుకున్నాడు. క్రమేపీ ఆ స్పీడ్ని అందుకోవటానికి మరి డిసిప్లైన్గా ఆహారం తిన్నాడు, డిసిప్లైన్డ్గా మరి ఉదయాన్నే లేచాడు, వ్యాయామం చేసేవాడు. ఆ స్థితికి రావటానికి గాను ట్రైనింగ్ పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక భౌతికమైన క్రీడ నిమిత్తము ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, మరి ఒక డైట్ ఫాలో అవ్వాలి, ప్రతిరోజు ట్రైనింగ్ పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా దైవికమైన భక్తి విషయంలో కూడా అదే సాధకం మనం చేయవలసిన వారమై ఉన్నాం.
మన ఈ భౌతికమైన ఆలోచనలు అధిగమించాలంటే, భౌతికమైన స్వభావాన్ని అధిగమించాలంటే, దైవ స్వభావాన్ని మనం కనపరచడానికి గాను మనం ఒక డిసిప్లిన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము, ఒక ట్రైనింగ్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అది ఆటోమేటిక్గా సంక్రమించుకునేది కాదు. అది దేవుడు ఏ దృష్టిలో ఏ కార్యాన్ని చూస్తూ ఉన్నాడో అదే దృష్టిలో మనం చూడగలిగి, దేవుడు దేన్నైతే వెరితనంగా విసర్జిస్తూ ఉన్నాడో అది మనము కూడా వెరితనంగా వాటిని విసర్జించడానికి ఒక రోజులో నేర్చుకునే కార్యము కాదు. అది దాన్ని సాధకము, దైవభక్తి విషయంలో మనం సాధకం చేయవలసిన వారమై ఉన్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమగును. హల్లెలూయా. ఈ దైవభక్తి మనం సాధకం చేసి పొందుకున్న ఈ దైవభక్తి మన దేహం మార్పు చెందగానే అక్కడతో ఆగిపోయేది కాదు, కానీ మన దేహం మార్పు జరిగిన తర్వాత మన అంతరంగంలో ఏ దైవ భక్తి అయితే మనం కలిగి ఉన్నామో, మన అంతరంగంలో కలిగి ఉండిన దైవ భక్తిని బట్టి మనం ఏ స్వభావాన్ని అయితే కనపరుస్తున్నామో, ఇప్పుడు మన శరీరం మార్పు తర్వాత మన శరీరము కూడా దేవుడు ఏ శరీరాన్ని అయితే, ఏ మహిమ శరీరాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే మహిమ శరీరాన్ని మనం పొందుకుంటున్నాము. ఇప్పుడు శరీరము ఆయనను ప్రతిబింబించేదిగా ఉన్నది, మన గుణలక్షణాలు ఆయన ప్రతిబింబించేవిగా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడి ఆయన కలిగిన శరీరము, ఆయన సన్నిధిలో నిలబడి ఆయన కలిగిన స్వభావాన్ని మనం వ్యక్తపరిచే ప్రజలముగా ఉంటాము. ఈ జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనము. ఎప్పుడైతే మనం ఆ యొక్క దైవ భక్తి విషయమే మనం సాధకం చేస్తూ ఉన్నామో మన ప్రతి విషయంలోనూ అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం వినే పాటల విషయంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది, మనం సహవసించే ప్రజల విషయంలో సహవాసం మరి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇదివరకు వినిన పాటలు ఇప్పుడు వినం. లోక సంబంధమైన పాటలు వినటానికి మొదట్లో ఇష్టపడే వారంగా అనేక మంది ఉన్నాం, ఇప్పుడు అటువంటి పాటలు వినం. ఇదివరకు మాదిరిగా లోకస్తులతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడం. ఇదివరకు మాదిరిగా మరి లోకంతో సమయాన్ని గడపటం మనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆరాధనలో గడపటానికి, ప్రతి ప్రార్థన కూడికలో గడపటానికి మనం హృదయపూర్వకంగా ఇష్టపడే వారముగా ఉంటాం. ఎక్కడ నెమ్మదిని కనుక్కుంటాం, దేవుని సన్నిధిలో నెమ్మదిని, దేవుని సన్నిధిలో సమాధానాన్ని మనం కనుగొనే వారముగా ఉంటాము. దేవుని ఆరాధించట్లో ఆనందించే వారముగా ఉంటాము. హల్లెలూయా. దాని విషయమే మనం సాధకము చేయవలసిన వారమై ఉన్నాము. నీటి బాప్తిసం పొందుకోగానే అది వచ్చేసే స్వభావం కాదు. ఆయన గుణలక్షణాలను, ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొనుట నిజమైన పురుషుని యొక్క గుణమై ఉన్నది. అది నిజమైన పురుషుడు అంటే దేవునిని మహిమపరచువాడై ఉన్నాడు. ఇక్కడ పురుషుని గురించి మాత్రమే మాట్లాడటం లేదండి. నిజమైన పురుషుడు అంటే ఆ యొక్క కట్టడలు పురుషులకు స్త్రీలకు ఇద్దరికీ ఇవ్వబడ్డాయి. స్త్రీలకు ఒకటి అదనంగా ఇవ్వబడింది. కనుక నిజమైన పురుషుడు అంటే సహజంగా పొందుకున్న పురుషత్వం గురించి ఇక్కడ మాట్లాడబడటం లేదు, కానీ దేవుని యొక్క విధులను గైకొనుట, దేవుని యొక్క కట్టడలను గైకొనుట, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుట ఉన్నది. కనుక అది కూడా కాకుండా ఇప్పుడు ఆయన ఏ దృష్టినైతే కలిగి ఉన్నాడో ఆ దృష్టిలో మనం కార్యములను, ఈ లోకాన్ని చూసుట ఉన్నది. ఆయన కలిగిన పర్స్పెక్టివ్ని మనం కలిగి ఉండుట, ఆయన కలిగిన అవగాహనను మనం కలిగి ఉండుట, ఆయనే మనలో నివసించుచున్నాడని వ్యక్తపరచుట ఉన్నది. ఇక్కడ తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలో 6వ అధ్యాయం 3వ వచనంలో ఇంకో మాట రాయబడతా ఉన్నదండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణమైన బోధను
అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. ఇక్కడ గమనించండి, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక. ఇక హితమైన వాక్యములు, దైవభక్తికి అనుగుణమైన బోధ, అది మనకి ఏం చేస్తూ ఉన్నది? అది మన అంతరంగాన్ని ఉజ్జీవపరిచేదిగా ఉన్నది. ఈ దైవభక్తికి సంబంధించిన మాటలే కానీ, హితవాక్యములే కానీ మన అంతరంగాలను బలపరిచేదిగా ఉన్నది, మన అంతరంగాలను ఉజ్జీవపరిచేదిగా ఉన్నది. ఈ వాక్యం అదే చేస్తూ ఉన్నది. ఈ వర్తమానము ఏం చేస్తూ ఉన్నది? మన అంతరంగాలను ఉజ్జీవపరుస్తూ ఉన్నది, మన అంతరంగాలను మరి ధైర్యపరుస్తూ ఉన్నది, మన అంతరంగాలను మార్చుచున్న వాక్యాన్ని ఈనాడు మనం కలిగి ఉండిన వారమై ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మనం బలహీనపరచబడటం లేదు, ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడుచున్న వారమై ఉన్నాము. ఈ హితవాక్యములు మరి ఈ వర్తమానము, ఈ వాక్యము ద్వారా మన భవిష్యత్ గృహం ఏమై ఉన్నదో మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ వాక్యము ద్వారా ఆదిమ పాపము అంటే ఏమిటో మనం తెలుసుకుంటా ఉన్నాము. ఇది ఒక కంప్లీట్ మీల్ లాగా ఉన్నది. మనల్ని ఉజ్జీవపరిచేదిగా ఉన్నది, మనల్ని సరిచేసేదిగా ఉన్నది, మనల్ని చెక్కేదిగా ఉన్నది, మనల్ని కొట్టేదిగా ఉన్నది, మనల్ని కాల్చేదిగా ఉన్నది, మనల్ని బుజ్జగించేదిగా ఉన్నది, మనల్ని అదే విధంగా హెచ్చరించేదిగా ఉన్నది. ఒక ఫుల్ మీల్ లాంటిది. దేవుడు ప్రతి కూడికలో ఒకే విధంగా మాట్లాడు ఒక 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 కూడికలోనేమో ఆయన ఉజ్జీవపరచడానికి మాట్లాడేవాడిగా ఉంటాడు, ఒక కూడికలోనేమో మనల్ని చెక్కడానికి, మనల్ని సరిచేయడానికి మాట్లాడేవాడిగా ఉంటాడు, ఒక కూడికలోనేమో మనల్ని హెచ్చరించేవాడిగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక కూడికలో కొత్త సంగతులు నేర్పించడానికి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక కంప్లీట్ మీల్ అయి ఉన్నది. ఎవడైనా ఈ వాక్యాన్ని అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. దానివల్ల వాడికి ఎటువంటి ఉపయోగం ఉండదు. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణములు దూరును, మానవులను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై భక్తి లాభ సాధనము అనుకును మనుష్యులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. గమనించండి, వీటి వలన ఏం జరుగుతుంది? తర్కములు వస్తూ ఉన్నాయి, వాగ్వాదములు వస్తూ ఉన్నాయి, వ్యర్థంగా వారు ప్రయాసపడతా ఉన్నారు, మనుషులు గర్వాంధులుగా మార్చబడతా ఉన్నారు. కానీ ఈ హితబోధ చేర్చుకుని వారు మాత్రము, ఈ దైవభక్తికి సంబంధించిన ఈ మాటలను చేర్చుకుని వాడు మాత్రము వాడు బలపరచబడతా ఉన్నాడు. ఎందుకంటే ఇది జీవాహారమై ఉన్నది. వారి జీవితాలు మార్చబడతా ఉన్నాయి, ప్రవర్తన మార్చబడతా ఉన్నది, ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి, వారి దృష్టి మార్చబడతా ఉన్నది. కానీ ఇవి చేర్చుకున్నని వారు మాత్రము వాడు గర్వాంధుడిగా మారుతా ఉన్నాడు. ఈ వాక్యాన్ని చేర్చుకుని వాడు మాత్రము వాడు వ్యర్థమైన ప్రయాసపడుచున్నవాడుగానే ఉన్నాడు, అనవసరమైన వాదనలు చేయువాడుగానే ఉన్నాడు, సత్యహీనులైన వారుగా ఉన్నారు, దైవభక్తి లేని వారుగానే ఉన్నారు. కనుక గమనించండి, నిజమైన దైవత్వం కలిగిన వ్యక్తి దేవుని వాక్యానికి లోబడి వాడై ఉన్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువాడై ఉన్నాడు. అది నీటి బాప్తిసం పొందుకోగానే ఆటోమేటిక్గా వచ్చే కార్యము కాదు, కానీ అది సాధకం అయి ఉన్నది, అది ఒక ట్రైనింగ్ అయి ఉన్నది. ఈ భౌతికమైన ఆలోచనలు అధిగమించడానికి, భౌతికమైన స్వభావం అధిగమించడానికి దేవుడు మనకిచ్చే ట్రైనింగ్ అయి ఉన్నది. హల్లెలూయా. ఆ విధంగా మనం దైవికమైన స్వభావం కనపరచడానికి ప్రతి కూడికలో ఆయన మనతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనేక రకాల
మరి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు మనల్ని ఉజ్జీవపరిచేవిగా ఉన్నాయి, కొన్ని విషయాలు మనల్ని చెక్కేవిగా ఉన్నాయి, కొన్ని విషయాలు మనల్ని మలిచేవిగా ఉన్నాయి, కొన్ని విషయాలు మనల్ని కాల్చేవిగా ఉన్నాయి. అలా సాధకము చేయబడుట ద్వారా, ట్రైనింగ్ అవటం ద్వారా ఒక కొత్తగా పెళ్ళైన ఆ యొక్క స్త్రీ ఏ విధంగా తన భర్తకు లోబడటానికి అలవాటు చేసుకుంటుందో, మొదట్లో అలా లోబడకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ పరిస్థితికి ఆమె తండ్రి దగ్గర ఉండటం వేరు, భర్త దగ్గర ఉండిన పరిస్థితి వేరు. ఆ పరిస్థితికి తన భర్తకు మహిమ తీసుకువచ్చే స్త్రీగా ఆమె మార్చబడటానికి ఆమె క్రమేపీ అలవాటు పడిన విధంగా మనం దైవభక్తి కనుపరిచేవారిగా, దైవ గుణలక్షణాలను కనపరచడానికి గాను మనం ఆ సాధకము చేయవలసిన వారమై ఉన్నాం. ఆటోమేటిక్గా పొందుకునే గుణలక్షణం స్త్రీతత్వం, పురుషతత్వం ఆటోమేటిక్గా పుట్టుక వలన పొందుకునే గుణలక్షణాలు అయి ఉన్నాయి. కానీ దైవత్వం అనేది ఆటోమేటిక్గా పొందుకునేది కాదు. దైవత్వం అనేది అది సాధకము ద్వారా, వాక్యము ధ్యానించుట ద్వారా, వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకున్నట ద్వారా, అది నెరవేర్చడానికి ప్రయత్నించుట ద్వారా, ఈ వాక్యములో బోధించబడింది, మరి చదివింది, నేర్చుకున్నది, అది నిజంగా మన జీవితాలను మార్చుచున్నదా లేదా మనం వివేచించుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా వివేచించుకొని ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయటం ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. నిజమైన దైవికమైన గుణలక్షణాలను వ్యక్తపరిచే వారిగా, మరి మనల్ని మార్చుతున్న వాడిగా ఉండినాడు. గుణలక్షణాలు, దైవికమైన గుణలక్షణాలు వ్యక్తపరచని వారంతా క్రైస్తవులు కాదు అని అనటం లేదు. ఇంకా ఆ స్థితికి రావాల్సిన వారమై ఉన్నాను. మొదటి సంఘకాలం గురించి, నేను ఏ విధంగా నికోలాయితు క్రియలను ద్వేషించుతున్నానో నీవు కూడా అదే సింక్లోకి వచ్చావు, అదే ఫ్రీక్వెన్సీలోకి వచ్చావు. నేను ద్వేషించిన విధంగా నీవు ద్వేషిస్తూ ఉన్నావు, నేను ప్రేమించిన కార్యాలను నీవు ప్రేమిస్తూ ఉన్నావు, నేను వెరితనంగా చూసే కార్యాలు నువ్వు కూడా వెరితనంగా చూస్తూ ఉన్నావు. ఆ సింక్లోనికి మనం రావాల్సిన వారమైనాం. దేవుని యొక్క మైండేజ్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఆయన దేనినైతే ప్రేమించుతున్నాడో మనం ప్రేమించు వారముగా ఉన్నాం. అది మనం చెప్పడం కాదు, కానీ మన జీవితంలో అది వ్యక్తపరచబడాలి. అలా వ్యక్తపరచడానికి దేవుడే కృప చూపించును గాక, దేవుడు ఇచ్చిన మాటలను దీవించును గాక.